సార్ నమస్కారం. నమస్తే. ఇతర రాష్ట్రాల పార్టీలకు లేని వ్యతిరేకత జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో లేదా మీడియా మీట్లలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏమిటి? ఇది కేవలం ఒక ఎన్నికలు, అధికారంలో భాగస్వామ్యం మేరకు మాత్రమే దీన్ని చూడడానికి వీల్లేదు. జనసేనకు సంబంధించిన మూలాలు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయనతో తెలంగాణ ప్రజలకున్న సంబంధ బాంధవ్యాలు, అనుభవాలు, అదేవిధంగా మీరన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యతిరేకత. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ అనుభవాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా ఆ అనుభవాల నుంచే వ్యక్తం అవుతున్నది. అది వ్యతిరేకత అంటారా, మీరు ఇంకోటి అంటారా, తిరస్కారం అంటారా, ఇంకేంటంటారా, కానీ ఏ అనుభవాల నుంచి సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీ పరిపాలించిన పద్ధతి, ఆ పార్టీ పరిపాలనా కాలంలో ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అనుభవాలు ఆధారంగానే ఈ అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. జనసేనకు సంబంధించి జనసేన యొక్క బ్యాటిల్ గ్రౌండ్ తెలంగాణ కాదు. వాస్తవానికి 2014లో పార్టీ పురుడు పోసుకునేది తెలంగాణలో అయినప్పటికీ కూడా దాని బ్యాటిల్ గ్రౌండ్ ఇది కాదు. ఇక్కడంత సీరియస్గా ఆయన కనీసం జిల్లా కమిటీలో నిర్మాణమే లేదు ఆ పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేసిండు ఒక సంవత్సరము, ఒకసారి 2019-18 ప్రాంతంలో 137 పోటీ చేసి ఒక్కటే సీటు గెలిచి, రాజోల్ది గెలిచి, ఆ తర్వాత అది సమర్పయామి అయిపోయింది. ఇంకేం రాలే. ఆయన కూడా ఓడిపోయాడు అనేక చోట్ల పోటీ చేసి. మొన్నటి ఎలక్షన్లో ఉమ్మడి కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో ఆయన ఒక 21 స్థానాలు బహుశా పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ని ఫలితాలను సాధించాడు. దాంతో ఆయన కొంచెం రాజకీయంగా ఈయన కూడా పనికొస్తాడు అని ప్రజలు విశ్వసిస్తున్నట్టుగా కొంత అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో తెలంగాణలో ఆ స్థితి ఎందుకు లేదు? మొదటి నుంచి 10 ఏళ్ళ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆయన 2018-19 ప్రాంతంలో ఇక్కడ పోటీ చేస్తా, మొత్తం స్థానాల్లో పోటీ చేస్తా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు, చాలా ప్రకటనలు చేశాడు. చివరికి ఏమైంది? పెద్దన్నయ్య భారతీయ జనతా పార్టీ చెప్పినప్పుడు పూర్తిగా పోటీ చేయకుండా పారిపోయాడు. సో ఆయనకు ఒక క్యాడరు లేదు, లేకపోతే ఆయనకు సొంతంగా రాజకీయ అస్తిత్వము తెలంగాణలో లేదు. ఇవాళ మళ్ళీ ఎందుకు వస్తున్నాడు తెలంగాణకి? మళ్ళీ ఇవాళ కొంచెం బాగా ప్రయత్నం చేసి ఓడిపోయిండు పాపము అనే ధోరణి కూడా తెలంగాణలో ఆయన పట్ల లేదు. కేవలం ఆయన మొన్న ఎన్నికలలో 8 చోట్ల పోటీ చేసిండు, 8 చోట్ల డిబైట్ గలంత అయింది అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ టైం బీజేపీతో పొత్తు పెట్టుకొని. ఇవాళ ఎందుకు ఆయన వస్తున్నాడు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఆయనకు అనుకూలంగా 21 స్థానాలు గెలిచినా, 2 పార్లమెంటు స్థానాలు గెలిచినా, ఇంకా రేపు ప్రత్యామ్నాయం నేనే చంద్రబాబు నాయుడుకు అని అనుకున్నాడు. ఆయన ఎప్పుడు ఊహలన్నీ కూడా ఆకాశంలో ఊహలలోనే ఉంటాయి ఆయన అంశాలన్నీ కూడా, ఆయన మాట్లాడే ధోరణులు కూడా చాలా సీరియస్గా ఆయన అబద్ధాలని లేదా ప్రగల్భాలని చాలా సీరియస్గా వ్యక్తీకరిస్తాడు. అట్లనే ఆంధ్రప్రదేశ్లో తను ప్రత్యామ్నాయం కాబోతున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏజ్ ఓల్డ్ అయిపోయాడు, ఇంకా ఏం ప్రత్యామ్నాయం కాబోతున్నా అనుకున్నాడు. కానీ ఇవాళ ఆయన 2 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రిగా అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అనిపించింది అక్కడ ఆయన ప్రత్యామ్నాయం కాలేడు. ఆయనకున్న రాజకీయ చతురత, ఆయనకున్న అనుభవము, ఆయనకున్న ఎత్తుగడల వల్ల తనకు స్థానం రాకపోవచ్చు అనే ఇన్సెక్యూరిటీ వచ్చింది అని అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఆహ్వానించకుండా, తెలంగాణ ప్రజల మద్దతు లేకుండా, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళే అభ్యర్థులు నిలబడకుండా జనసేనను తెలుగుదేశము ఎట్లా వస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా తెలంగాణలో పోటీ చేయాలంటే తెలంగాణ అభ్యర్థులు కావాలి. రాజకీయాలలో చాలా గ్యాప్ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వైరుధ్యాలతో, అంతర్గతంగా కుటుంబ కలహాలతో చాలా సీరియస్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నది. వాటి నుంచి ఎట్లా బయటపడుతుంది అనేది వాళ్ళ అంతర్గత సమస్య. బట్ వాళ్ళు దానికంటే ఎక్కువ అధికారంలోకి రావడం ఎట్లా అనే దాని మీద దృష్టి పెడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఈలోగా జరగాల్సిన నష్టము తన ఇంటి నుంచే జరుగుతూ ఉన్నది. రెండవది, 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ఒక ప్రత్యామ్నాయము, ప్రజలు కోరుకున్న మార్పు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆశల మేరకు, ప్రజల ఊహల మేరకు, లేదా వీళ్ళిచ్చిన హామీల మేరకైనా కూడా అందుకోలేకపోతున్నది.
కాబట్టి ఈ గ్యాప్ అనేది పొలిటికల్ గ్యాప్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది తెలంగాణలో. ఈ గ్యాప్లోకి థర్డ్ ఫ్రంట్గా మూడవ ప్రత్యామ్నాయంగా రావడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అంతర్గత కుంభలాటలతో ఆధిపత్య పోరుతో కుదారిల్లిపోతున్నది. కాబట్టి కొంత స్థాయిలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఫలితాల వల్ల భారతీయ జనతా పార్టీ ఇవాళ మూడో ప్రత్యామ్నాయం కావాల్సి ఉండే అవుతుంది అని అనుకున్నారు. కానీ అది కూడా వెనుకబడిపోతుంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎట్లా వెనుకబడిపోతున్నదో, కన్సాలిడేట్ కాలేకపోతున్నదో, భారతీయ జనతా పార్టీ కూడా 8 పార్లమెంటు స్థానాలు 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి కూడా ఇవాళ ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు రాలేకపోతున్నది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించలేకపోతున్నది. ఎందువల్ల అంటే తనకు అంతర్గత మూలాటలు, తర్వాత ఆధిపత్య పోరు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఏకీకృత ప్రజాస్వామ్యము, ఇట్లాంటి సమస్యల వల్ల ఆ పార్టీకి ఇవాళ మనము ఒక నిశ్చితమైన స్థితి, ఒక కన్సాలిడేషన్ అనేది కనిపిస్తలేదు. ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోతున్నది ఆ పార్టీ. దేశవ్యాప్తంగా 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నా కూడా తెలంగాణ లాంటి విలక్షణమైనటువంటి అభిప్రాయాలు, విలక్షణమైనటువంటి ఆలోచన ధోరణులు ఉన్నటువంటి పోరాట నేపథ్యాలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ముక్కుసూటితనం ముందు భారతీయ జనతా పార్టీ మోసాలు కానీ అబద్ధాలు కానీ వాళ్ళని తమ గుప్పిట్లోకి తీసుకోలేకపోతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఈ రాజకీయ పరిస్థితిలో, అనిశ్చితి నేపథ్యంలో, తెలంగాణలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర వలస పాలకులు మళ్ళీ ఒకసారి జూలు విదిలించి తెలంగాణ మీద డేగకన్ను వేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సరిగ్గా బీఆర్ఎస్ పరిపాలనలో ఆంధ్ర తెలంగాణ ఎక్కడిది, తెలుగు వారంతా ఒకటే, తెలుగు రాష్ట్ర సమితి పెడతామని అన్నారు కదా. అప్పుడు అక్కడ లేని అభ్యంతరము, ఇక్కడ సీమాంధ్ర పాలకులని డేగ కన్నని ఈ వర్ణన ఏమిటి? ఇది కేవలము బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయంగా దీన్ని చూడడానికి వీల్లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించే మౌత్ పీస్ కాదు. ఎప్పుడైతే ఇది పూర్తి స్థాయి రాజకీయ పార్టీ అయిందో అది ఏమాత్రం కూడా తెలంగాణ ప్రజల మౌత్ పీస్గా ఆమోదించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు తమకున్న అనుభవాల నేపథ్యం నుంచి మాత్రమే ఈ అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకు వస్తున్నారు? గత ఎన్నికలలో ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు? అంతకుముందు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? 2018-19లో ఎందుకు రాలేదు? 23-24లో ఎందుకు రాలేదు? ఇవాళ మళ్ళీ ఎందుకు వస్తున్నాడు అంటే ఇవాళ ఉన్న స్థితి, వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి కావచ్చు, టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈయన ఇచ్చేటువంటి వెసులుబాటు అనేది వాళ్ళకు ఆయుధంగా ఇక్కడ వాడడానికి, డేగ కన్ను వేయడానికి ఒక ఆయుధంగా, ఒక రహదారిగా వాళ్ళు మర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులు వేరు, గతంలో ఉన్న 10 ఏళ్ల పరిస్థితులు వేరు. డేగతో ఎందుకు పోలుస్తున్నారు? డేగతో ఎందుకు పోలుస్తున్నాం అంటే డేగ ఎప్పుడు కూడా ఈ కింద ఉన్నటువంటి భూచరాలతో సమ్మిళితమై తన వేటను కొనసాగించదు. ఎప్పుడు కూడా ఎక్కడో ఉండి, హైడ్ అండ్ సీక్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, ఎక్కడో ఉండి ఆ కన్ను వేసిన దాన్ని సాధించడానికి, చేజిక్కించుకోవడానికి, నోటగరుచుకోవడానికి మార్గాలను వెతికి సడన్గా స్ట్రైక్ చేస్తుంది. అదేదో స్ట్రైక్ అంటారు కదా మిలిటరీలో, మొన్న అది ఏం స్ట్రైక్, అది థండర్ స్ట్రైకా, సర్జికల్ స్ట్రైక్ లాగా. సో ఇది కూడా అంతే. ఈ వలస పాలకులు కూడా ఏది కూడా తమ యొక్క ఎజెండాని వాళ్ళు స్పష్టంగా బయటికి చెప్పరు. హిడెన్ ఎజెండాలే ఉంటాయి వాళ్ళకి ఎప్పటికి కూడా. అందుకని డేగ కన్ను అని ఎందుకన్నాం అంటే అందుకే అన్నాం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క ఆహారం తప్ప, వాళ్ళకి కావాల్సిన మేత తప్ప, వాళ్ళకి కావాల్సిన ఆధిపత్యం తప్ప, రాజకీయ అధికారం తప్ప, ఇక్కడి ప్రజల, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ, ప్రజల సంక్షేమం కానీ వాళ్ళ ఎజెండా కాదు అని అనేక సంవత్సరాల అనుభవం నుంచి మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళని చంద్రబాబు నాయుడు అంటున్నారు. తెలంగాణలో అభివృద్ధి చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వీరే తెలంగాణని చాలా గుండె విరుచుకొని చెప్తున్నారు. ఆయనే చెప్పిండు. ఆయనే మొన్న మాట్లాడిండు. ఏమన్నాడు? తెలంగాణ దిష్టి దాకింది ఆంధ్రప్రదేశ్కు అన్నాడు. ఏ కోణం నుంచి అన్నాడు ఆయన? దిష్టి దాకడం అని ఎవరిని అంటారు? ఒక సానుకూలమైన పదమైన అది తెలంగాణ పట్ల. ఆంధ్రాలో కొబ్బరి చెట్లు ఎండిపోతే అక్కడ వాతావరణము సైంటిఫిక్గా మాట్లాడడానికి, కనీసం ఆయన చెగువెరా గురించి అప్పుడప్పుడు ఫోటోలు పెట్టుకొని దిగుతూ ఉంటాడు. సిగ్గనిపిస్తున్నది అది ఆ ఫోటోలు ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక. నువ్వు ఒక సైంటిఫిక్గా ఆలోచించవలసినటువంటి విద్యార్థికునివి, లేకపోతే ఒక అనుభవం ఉన్నవాడివి, లేదా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నవాడివి అని విశ్వాసం ప్రజలు కల్పించిన వాడివి, అబద్ధాలతోనో నిజాలతోనో నీ ఆచరణతోనో కల్పించిన వాడివి, నువ్వు మాట్లాడుతున్నది దిష్టి దాకింది తెలంగాణది అని చెప్పడం అనేది, ఇక్కడ అభివృద్ధి నువ్వు ఓర్వలేక
నువ్వు నీ దగ్గర జరుగుతున్నటువంటి ప్రకృతిక వైపరీత్యాలకు తెలంగాణను బూచిగా చూపించడం అనేది ఏ జ్ఞానం అది? అట్లాంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఏ మేలు చేస్తారు? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ వస్తారు మీరు? చంద్రబాబు నాయుడుకు 2 కళ్ళు ఉన్నాయన్నాడు కదా, 2 నాలుకలు కూడా ఉన్నాయి ఆయనకు. కేవలం 2 కళ్ళే కాదు. ఇవాళ నిన్నటి దాకా మాట్లాడుతున్నది నీళ్ళ దోపిడీకి సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి ప్రయత్నాల మీద తెలంగాణ సమాజము బాధపడుతూ ఆందోళన చెందుతూ ఉంటే ఆయన మాట్లాడుతున్నది ఏంటిది? తెలుగు ప్రజలకు లాభం జరగాలి. ఎన్నటి తెలుగు ప్రజలు వచ్చినారు? ఎప్పుడు మొదలైంది తెలుగు ప్రజలు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు తెలుగు ప్రజలు? మీరు తెలంగాణ వస్తున్న క్రమంలో మీరు ఎవరెవరిని ఎన్ని పార్టీలను ఎన్ని రాష్ట్రాలు తిరిగినారు? దేశమంతా ప్రపంచమంతా తిరిగి తెలంగాణ వద్దని చెప్పి ఎందరినీ కూడగట్టినారు? మరి తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షల గురించి తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఒకటే అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని మీరు అనుకుంటున్నారని? కాబట్టి మీ ఆచరణ అనేదే గిట్టురాయి మీకు, కానీ మీ మాటలు కాదు, మీ ధోరణి కాదు, మీ 2 కళ్ళు కాదు, 2 నాలుకలు కాదు, చాలా నాలుకలు ఉన్నాయి, చాలా కళ్ళు ఉన్నాయి మీకు. చంద్రబాబు నాయుడు దోపిడీ ఎందుకంటారు? మీరు వాటా అనొచ్చు కదా నీళ్ళల్లో, దోపిడీ ఏమిటి? అనేక వనరులు ఇక్కడి నుంచి వనరులు తీసుకుపోయినటువంటి పరిస్థితి చూస్తే 50-60 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం పేరు మీద ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి వనరులు దోపిడీ చేసినటువంటి అంశం మనం గమనించాం. దోపిడీ ఎందుకు అంటున్నాము? ఒకటే ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో మాత్రమే లభ్యమయ్యే నేల బొగ్గు, రాక్షసి బొగ్గు ఒక విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే బొగ్గు ఉపయోగించి 50 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎన్ని థర్మల్ కేంద్రాలు పెట్టినారు, రాయలసీమలో ఎన్ని పెట్టినారు, ఆంధ్రాలో ఎన్ని పెట్టినారు, దాని లెక్కలతో సహా మేము రాసినాం, పుస్తకాలు రాసినాం, వ్యాసాలు రాసినాం. మీకు అర్థమవుతుంది. ఇక్కడి వనరులు రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏం చెప్తున్నది అంటే ఒక ప్రాంతం యొక్క వనరులు ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు, ఆ ప్రాంత ప్రజల సంక్షేమానికి, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి వినియోగించాలి అనేది ప్రాథమిక సూత్రం. రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం అది. మరి తెలంగాణలో లభ్యమయ్యే బొగ్గును ఏ విధంగా మీరు ఆంధ్రాకు, సీమాంధ్రకు, రాయలసీమకు తరలించకపోయినారు? తెలంగాణ మీరు అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణలో ఎందుకు థర్మల్ కేంద్రం లేదు? ఇవాళ ఎందుకు తెలంగాణ స్వీయ అస్తిత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎందుకు థర్మల్ కేంద్రాలు ఎక్కువ వస్తున్నాయి? యాదాద్రి ఎట్లా వచ్చింది? ఇది ఎట్లా వచ్చింది? మనుగూరు ఎట్లా వచ్చింది? ఇవాళ భూపాలపల్లి ఎట్లా వచ్చింది? మంచిర్యాల ఎట్లా వచ్చింది? ఇవాళ ఎన్టీపీసీలో మనకు 1600 మెగావాట్ల వాటా ఎట్లా వచ్చింది? ఇవన్నీ 50 ఏళ్ళ ఉమ్మడి కాలంలో ఎందుకు రాలేదు? మా బొగ్గు ఉపయోగించుకొని తరలించకపోయి మీ దగ్గర ఎందుకు ఎక్కువ ఉత్పత్తి చేసారు? విద్యుతే కదా అభివృద్ధికి, ఆధునిక సమాజంలో విద్యుతే కదా మూలధనం, ఇంధనం. కాబట్టి ఇవన్నీ అనేక విషయాలు ఉన్నాయి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేదాకా కూడా మీకు తెలంగాణ నీళ్ళు ఎట్లా పోయినాయి అనేది మనకు తెలియదా? కృష్ణా నీళ్ళు ఎట్లా పోయినాయి అనేది తెలియదా మనకు? కాబట్టి నీళ్ళే కాదు, సహజ వనరులు అన్నీ కూడా ఇక్కడి నుంచి తరలించకపోయిన కారణంగానే దాన్ని మనం దోపిడీ అనాల్సి వస్తున్నది. ప్రపంచం మారిపోతున్నది. అవకాశాల కోసం ఎవరెవరు ఎక్కడికడికో వెళ్తున్నారు. మన వాళ్ళు అమెరికాలో సభ్యులు అవుతున్నారు, చట్టసభకు సభ్యులు అవుతున్నారు, ఇంగ్లాండ్లో అవుతున్నారు, జర్మనీ, ఆస్ట్రేలియాలో అవుతున్నారు. మన పక్క రాష్ట్రం వారు, మన తెలుగు వారైతే ఎందుకు ఇంత బాధ మీకు? వాస్తవమేది. మేము కూడా అదే అంటున్నాము. ప్రపంచమే కుగ్రామము అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన తర్వాత ఇవాళ ప్రపంచ అగ్రగామి దేశం అమెరికా ఎందుకు ఆంక్షలు విధిస్తున్నది? ఎందుకు దేశాధ్యక్షులని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నది? దేనికోసం చేస్తున్నది? కాబట్టి కేవలం ప్రపంచం కుగ్రామం అని మాటలతో మాట్లాడి దోపిడీకి సంబంధించిన వెసులుబాటు కోసము అందరం ఒకటే అని మాట్లాడడం కాదు. ఆ అవకాశాలు అందరికి సమానంగా వస్తున్నాయా లేదా? ఎవరికి అవకాశాలు తక్కువ వచ్చినాయి ఇప్పటిదాకా వాళ్ళకు ఏ వాటా ఎక్కువ ఇవ్వగలుగుతాము? ఇక్కడి వనరులను వాడుకుంటున్నప్పుడు ఇక్కడి వాళ్ళకు కొంత వాటా ఎక్కువ ఇవ్వాలనేటువంటి సహజ న్యాయాన్ని మీరు ఆమోదిస్తే మీరు మాట్లాడుతున్న ప్రపంచమే కుగ్రామము అనేటువంటి కాన్సెప్ట్ని మేము కూడా అంగీకరిస్తాం. కానీ జరగట్లేదు కదా. ఇక్కడి నోర్లు ఎండబెట్టి, ఇక్కడి బీళ్ళు ఎండబెట్టి, ఇక్కడి ప్రజలని ఆకలికి చంపి నీరు మాత్రమే తింటానంటే అది ఎట్లా సహజ న్యాయం అవుతుంది? ఎట్లా కుగ్రామం, ప్రపంచమే కుగ్రామం అనేటువంటి కాన్సెప్ట్కి ఎట్లా అనుకూలమవుతుంది అది? కాబట్టి మాట్లాడుతున్న మాటలకి మీరు ఆచరిస్తున్నటువంటి విధానాలకి మధ్యలో వ్యత్యాసాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని మాత్రమే మేము అడ్డుకుంటా ఉన్నాము, దాన్ని మాత్రమే మేము ఆమోదించడం లేదు. రాజకీయంగా అవకాశాలు రానివారు, కాంగ్రెస్లోనో లేకపోతే కనుక బీఆర్ఎస్ నుంచో అవకాశం రానివారు
జనసేన నుండి తెలుగుదేశం నుంచి అవకాశం తీసుకొని ఓ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏమి? మాకే అభ్యంతరము లేదు. మీరు ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఇప్పుడు దేశంలో ఎక్కడ పార్టీ పెట్టినా దేశంలో ఎక్కడైనా కూడా పోటీ చేసే అవకాశాలు రాజ్యాంగం కల్పించింది, ఎన్నికల కమిషన్ కల్పించింది, అన్ని ఆ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కాదంటున్నాం. ఇంతకుముందు 8 స్థానాలలో పోటీ చేసిండు ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు కేవలం మున్సిపాలిటీ మీద మొన్న 55 53 గ్రామ పంచాయతీలలో గెలుచుకున్నామని ఆయన ప్రకటించాడు, అధికారికంగా ప్రకటించాడు. ఆయన పార్టీ 2014లో పెట్టిన తర్వాత మొట్టమొదటి ఎంపీటీసీ స్థానం తెలంగాణలోనే గెలిచిండు ఆయన. అవన్నీ చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? తెలంగాణలో మాత్రమే చెప్తున్నాడు. ఆంధ్రాలో ఎందుకు చెప్తున్నాడు? నాకు నారు పోసింది, నీరు పోసింది, తిండి పెట్టింది, నాకు స్వచ్ఛమైన గాలినిచ్చింది తెలంగాణ అని ఎక్కడ ఆంధ్రలో ఎందుకు చెప్పడం లేదు మీరు? తెలంగాణలో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు ఆ ముచ్చట్లు? ప్రపంచమంతా మాట్లాడండి ఆ ముచ్చట్లు. నాకు కన్న తల్లి ఆంధ్ర అయితే నన్ను హక్కున చేర్చుకున్నది తెలంగాణ గడ్డ అని చెప్పి నువ్వు 2014లో ఫస్ట్ మీటింగ్లో మీరు మాట్లాడింది. మరి ఇవాళ మళ్ళీ దిష్టి తాకిందని ఎట్లా అన్నారు నిన్న? తెలంగాణ అడ్డుకుంటే నేను 11 రోజులని ఉపవాసం ఉన్నా అని ఎక్కడ మాట్లాడినావు నువ్వు? ఆంధ్రాలో పోయి మాట్లాడినావు. అక్కడ ప్రజలను మోసం చేయడానికి, వంచడానికి మాట్లాడిన మాటలు తెలంగాణను అవమానపరుస్తావా? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, పోరాటాల మేరకు తెలంగాణ ఏర్పడుతున్న క్రమంలో 11 రోజులు నేను ఆ బాధ తట్టుకోలేక తలపేసుకొని ఇంట్లో కూర్చుండి ఉపవాసం ఉన్నా అని చెప్పినావు అంటే నువ్వు తెలంగాణకి ఎంత వ్యతిరేకివి అనేది అర్థమవుతలేదా నీ మాటలతోనే? భావోద్వేగపరంగా తెలుగు ప్రజల మధ్య ఏమిటి విభజన అని బహుశా ఆయన అంత వేదన చెంది ఉండొచ్చునో ఏమో. వేదన చెందినోడు ఆ స్టాండ్ మీద ఉండండి. మీరు ఆ స్టాండ్ మీద ఉండండి. మళ్ళీ ఏం మాట్లాడి నిన్న తెలంగాణ పోరాటాలు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం అనేది మాకు స్ఫూర్తినిచ్చింది అని మాట్లాడాడు. ఏది నమ్మాలి? నేను దిష్టి తాకిందని నమ్మాలనా? నువ్వు ఉపవాసం ఉన్నది నమ్మాలనా? నువ్వు మాట్లాడుతున్న ఈ దొంగ మాటలు నమ్మాలనా? ఏది నమ్మాలి? మిమ్మల్ని ఎట్లా ప్రజలు ఆమోదిస్తారు? నీకు క్యాండిడేట్ దొరుకుతారు కావచ్చు, దొరకద్దని మేము అంటలేము. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది, నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. మేము దాన్ని స్వాగతించకపోయినా అది వ్యతిరేకిస్తలేము. కానీ ది సేమ్ టైం నైతికత అనేది ఒకటి ఉంటుంది మనిషికి. నీకు మిగతా వాళ్ళకు నీకు తేడాను ప్రజలు ఎందుకు చూస్తారు అంటే నువ్వు నైతికత కట్టుబడి ఉంటావు, నువ్వు పూర్తి స్థాయి నిరంకుశమైన రాజకీయ నాయకుని కాదు అని ఇంకా భ్రమలలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోవడానికి, దాన్ని క్యాచ్ చేసుకోవడానికి నువ్వు ఇలా మున్సిపల్ బరిలోకి వస్తున్నావు. నువ్వు మున్సిపల్ బరిలోకి దేనికి వస్తున్నావు అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఆంధ్ర ఫార్ములాని 3 పార్టీల ఆంధ్ర ఫార్ములాని నువ్వు ఇక్కడికి తీసుకొస్తున్నావా? ఉమ్మడి కూటమి ఫార్ములాని మళ్ళీ తెలంగాణలోకి తీసుకొచ్చి తప్పేమిటి? తప్పేం కాదు. నేను అంటలేదు, అది స్పష్టంగా ఉండాలంటున్నా. నేను అందుకే అంటున్నా. ఇవాళ బీజేపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. పవన్ కళ్యాణ్తో మాకు సంబంధం ఉండదు, మేము ఒంటిగానే పోటీ చేస్తాం మున్సిపల్ ఎలక్షన్లలో, ఏ ఎన్నికలలో వాళ్ళతో పోటీ ఉండదని స్పష్టంగా చెప్పిండు. మరి నువ్వు ఎవరితో పోటీ ఉండదలుచుకున్నావో చెప్పాలి స్పష్టంగా. ఆయన సొంతంగా పోటీ చేస్తారేమో, అది చెప్పాలి కదా. దాగుడు మూతలు ఎందుకు ఆడతారు ప్రజలతో? మీరు దాగుడు మూతలు ఆడకండి. మీకు ఏ హక్కు ఉన్నదని పోటీ చేస్తారనేది కూడా చెప్పాలి స్పష్టంగా. నువ్వు దిష్టి దాకిందన్నావు కదా నిండుదాకా, మరి ఎన్నికలలో దిష్టి దాకదా? ఎన్నికలకు వచ్చినప్పుడు, పదవులకు వచ్చినప్పుడు దిష్టి దాకదా? అధికారంకి వస్తే తెలంగాణ దిష్టి దాకదా నీకు? కాబట్టి దిష్టి దాకేటోనికి ఈ ప్రజలు ఎట్లా ఓటెత్తారు? ఆ క్లారిటీ నీవు ఇవ్వాలి కదా ఇవాళ వచ్చే ముందు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీని వెనుక తప్పనిసరిగా ఏదో ఒక దీర్ఘకాలిక కుట్ర, ఏదో ఒక రాజకీయ కుట్ర ప్రయోజనాలు, దాగుడు మూతలు దాగి ఉన్నాయని అర్థమవుతూ ఉన్నది. ఎవరికో మేలు చేయడానికే ఇక్కడి ఓట్లను చీల్చి, తెలంగాణ ఓట్లని నీ యొక్క సెంటిమెంట్తో, నీకున్నటువంటి ఫాలోయింగ్తో, అభిమానులతో ఓట్లను చీల్చడం ద్వారా ఎవరికో లాభం చేయడానికి, ఎవరికో నష్టం చేయడానికి మాత్రమే నువ్వు ఇక్కడ రంగంలోకి వస్తున్నావు అనేది అర్థమవుతున్నది. అంటే ఆయన ఎవరికి లాభం చేసి ఎవరికి నష్టం చేయాలనుకుంటున్నారు? ఎవరికి లాభం చేయాలి చెప్పాలి, తేలిపోతుంది. రేపు పొద్దున తేలిపోతుంది నీకు. ఎక్కడెక్కడ నువ్వు పోటీ చేస్తావు, నువ్వు ఏ అభ్యర్థులను పెడతావు, ఎవరికి లాభం చేస్తావు అనేది ఎన్నికలతో, ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికలతో తేలిపోతుంది. నీ నిజస్వరూపం ఏందో బయటపడడానికే ఈ ఎన్నికలు ప్రజలు ఉపయోగించుకుంటారు తప్పనిసరిగా. కాబట్టి మీరు ఇక్కడ పోటీ చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఒక స్పష్టతతో, ఒక ఎజెండాతో రావాలి. నువ్వు దిష్టి అనేటువంటి మాట మాట్లాడినప్పుడు దానికి వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి, ప్రజలను క్షమాపణ కోరాలి. లేకపోతే నీకు నైతిక హక్కే లేదు కదా. సమాజ్వాదీ పార్టీ ఇక్కడ శాఖ ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ పోటీ చేసేది వాళ్ళ బీసీ పార్టీ. జనసేన కూడా బీసీ లేదా కదా, బీసీ కదా ఆయన కూడా.
బీసీనే కదా 100%. అన్నప్పుడు ఒక బీసీని ఆహ్వానించి మరో బీసీని వ్యతిరేకించడం ఏమిటి? ఇప్పుడు ఇది బీసీల వ్యవహారం కాదు, ఇది మళ్ళా సెంటిమెంట్కి పోవడమే. ఆహా. ఆయన బీసీల ప్రతినిధిగా ఎక్కడ పనిచేసిండు తెలంగాణలో? ఏ బీసీలకు అనుకూలంగా మాట్లాడిండు? 42% రిజర్వేషన్ మీద ఆయన ఏమన్నా మాట్లాడిండా? ఒక స్టేట్మెంట్ ఉందా తెలంగాణ పట్ల? తెలంగాణలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, తెలంగాణలో బీసీల సంక్షేమానికి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పట్ల, పెడుతున్న బడ్జెట్ల పట్ల, చేస్తున్న ఖర్చుల పట్ల, వ్యవహరిస్తున్న పాలసీల పట్ల నీకేమైనా స్థితిశుద్ధి ఉన్నదా? ఏమైనా నువ్వు మాట్లాడినావా? నీ నోరు నుంచి ఈ బీసీలకు ఏమైనా అనుకూలమైన స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా? ఏదైనా పోరాటం చేసినావా? ఏదైనా ధర్నాలు చేసినావా? ఏదైనా దీక్షలు చేసినావా? ఏ ముఖం పెట్టుకుని వస్తావు ఇక్కడ? బీసీల పేరు ఎట్లా చెప్తావు? నీకు ఏ ముఖం ఉన్నదని మాట్లాడతావు ఇవాళ బీసీనని? నువ్వు అగ్రవర్ణాలకు ఊడిగం చేసుకుంటూ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు, తెలంగాణ లాంటి చైతన్యం ఉన్నటువంటి ప్రజలకు, తెలంగాణ లాంటి పోరాటాల వారసత్వం ఉన్న ప్రజలకు నువ్వు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. నువ్వు ఎన్ని తప్పులు అబద్ధాలు ఆడినా కూడా, ఇప్పుడు మేము ఇప్పుడున్న ప్రభుత్వము అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలు ఇంకా అనేక వందల అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది అని ప్రజలు ఎట్లా గ్రహించారు 2 ఏళ్లలో? ఎవరు చెప్పలే. చెప్పినా కూడా చెప్పిన మాటలు కాదు, వాళ్ళ అనుభవంలోకి వచ్చింది. ఇవాళ చూస్తున్నారు. ఇవాళ రైతు భరోసా కావచ్చు, ఇంకోటి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అన్నీ మీరు చెప్పిన మాటలన్నీ, హామీలన్నీ ఇలా చూస్తున్నారు. కానీ నువ్వు ఆ మాటలు కూడా మాట్లాడలే కదా ఇప్పటిదాకా. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా, తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక కార్యక్రమం లేదు. కానీ మీలాంటి వారు ఇప్పటికీ తెలంగాణ అస్తిత్వం అని, తెలంగాణ ఉనికి అని, తెలంగాణపై పెత్తందారితనం వద్దని ఈ పదాలు ఎందుకు మళ్ళీ వాడుతున్నారు? ఇంకా ఎందుకు వాడుతున్నారు అంటే, తెలంగాణ మనం ఏది నీళ్లు, నిధులు, నియామకాలని ఒక ట్యాగ్ లైన్స్ ఎన్ని వాడుకున్నా కూడా అంతిమంగా అంతఃసారంగా ఉన్నది ఏమిటి అంటే తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్వభావము, అస్తిత్వం. తెలంగాణ అస్తిత్వము దాని సంస్కృతిలో, చరిత్రలో, దాని యొక్క ఆలోచన ధోరణులలో, దాని యొక్క వ్యవహార శైలిలో, దాని యొక్క సాంప్రదాయాలలో, దాని యొక్క పండుగ పబ్బాలలో, దాని యొక్క వ్యక్తీకరణలో, దాని యొక్క భాషలో అనేక రకాలుగా దాని అస్తిత్వం భిన్నమైంది. ఈ ప్రపంచంలోనే చాలా భిన్నమైనది, ప్రపంచ స్థాయిలోనే చాలా భిన్నమైన అనేక ఆటుపోట్లను మొత్తం మొదటి నుంచి చివరి దాకా, ఆసఫ్ జాహీల దాకా, ఎక్కడి నుంచి శాతవాహనుల నుంచి, అంతకుముందు నుంచి, ఎప్పటి నుంచో ఇప్పటిదాకా ఇది పోరాటాల చరిత్రనే. ఇవాళకి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కూడా పోరాటాల చరిత్ర, రక్తసిక్తమైన చరిత్ర తెలంగాణ. కాబట్టి దీని సంస్కృతి, ఈ చరిత్ర ఇంకోనికి లేదు. సాలు పొడుగున చరిత్ర, పోరాటాలు ఉన్న చరిత్ర ఈ భూమి మీద ఎవరికి ఉన్నది? తెలంగాణకు మాత్రమే ఉన్నది. కాబట్టి తెలంగాణ యొక్క అస్తిత్వము భిన్నమైంది, తిరుగుబాటు స్వభావంతో ఉన్నది, ప్రశ్నించే స్వభావంతో ఉన్నది, హక్కును చేర్చునే ప్రేమాభిమానాలతో స్వభావం ఉన్నది, అర్థం చేసుకునే స్వభావం ఉన్నది, పరిశీలించే తెగువ ఉన్నది. కాబట్టి ఈ లక్షణాలు అన్ని చోట్ల లేవు. ఇక్కడ వ్యాపార ధోరణులు లేవు. మనుషుల ఆలోచనలలో, మనుషుల ప్రవర్తనలలో, మనుషుల వ్యక్తీకరణలలో ఇక్కడ కూడా వ్యాపార ధోరణులు ఉండవు. కాబట్టి ఇక్కడ అస్తిత్వం భిన్నమైంది. దీన్ని కలుషితం చేయడానికి ఇవాళ ప్రపంచీకరణ పేరు మీద, ఆధునీకరణ పేరు మీద, సైబర్స్ పేరు మీద, ఇంకో పేరు మీద చాలా జరుగుతున్నాయి. దాని నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత, ఒకవైపు ఆధునీకరణను అందిపుచ్చుకుంటూనే ఇంకో వైపున మన అస్తిత్వాన్ని, మన యొక్క పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి అస్తిత్వాన్ని, సాంప్రదాయంగా అనేక దశాబ్దాలు, శతాబ్దాలుగా సాంప్రదాయంగా వచ్చినటువంటి అస్తిత్వాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద, ఈ పౌర సమాజం మీద, ఈ జనరేషన్స్ మీద ఉన్నది. కానీ మనము పాతవి లుప్తమైపోతే కొత్తవి వస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. సింధు నాగరికతన ఆనాడున్న పరిస్థితులు ఇవాళ మనం ఊహించలేము. అది సమంజసంగా సాధ్యం కూడా కాదనుకుందాం. ఘనకీర్తి, గత చరిత్ర ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకంగా ఉంటుంది. తెలంగాణ విషయాన్ని అంటే ఆవేదన, ఆర్తిని, దుఃఖాన్ని మళ్ళీ ఒలపోసుకోవడం, తలపోసుకోవడం అవసరమా? అది దాని అర్థం ఏంటంటే, అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే అక్కడనే ఆగిపోవడం కాదు, దాన్నే పట్టుకొని వేలాడడం కాదు. ఇది అందరూ గమనించాలి. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి, నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి మీరు బేరీజ్ వేసుకోండి, స్టడీ చేయండి. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఉద్యమం సాయుధ పోరాటాన్ని సాయుధంతోనే ఎదుర్కొని ఒక మేరకు విజయం సాధించింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సాయుధ పోరాటం పంతాన్ని ఎన్నుకోలేదు.
ఎందుకంటే ఈ కాలం మారింది. ఇవాళ వాక్కు, ఇవాళ ఇన్ఫర్మేషనే ఒక ఆయుధం, ఒక పెద్ద వెపన్. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ అస్తిత్వం మాట్లాడితే అక్కడ ఎక్కడనో వెనుకనే ఉండాలి, బీసీ కాలం నాడే ఉండాలి, ఆ సాంప్రదాయాలనే పాటించాలని కాదు. దాన్ని ఆధునీకరించుకోవాలి తప్పనిసరిగా. ప్రపంచంతో పాటు మనం కూడా ప్రయాణం జరగాలి, మనం సమాంతరంగా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళతో పాటు నడవాలి. కాకపోతే వాటి యొక్క విలువలని, ఆ అంతఃసారంగా ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉంటాయో ఆ సాంప్రదాయాల వెనుక ఆ విలువలన్నీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం జరగాలి. వాటిని అడ్డుకునే ప్రయత్నాలని మనం నిలబెట్టుకోవాలి. దాన్ని మనం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది అనేది మాత్రమే అస్తిత్వ నినాదం అనేది చెప్తా ఉన్నది. గడిచిన 10 ఏళ్ల కాలంలో మీలాంటి మేధావులు తెలంగాణ అస్తిత్వం ఉనికి గురించి మాట్లాడేవారు ఒక మీదైన ముద్రతో ఒక రాజకీయ నిర్మాణం ఎందుకు చేయలేకపోయినట్లు మరి? తప్పనిసరిగా ఆ వెసులుబాటు, వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో జరిగిన లోటుపాట్లు చాలా ఉన్నాయి. సామాజిక న్యాయం అనే అంశాన్ని మనము ఆ రోజున తెలంగాణ వస్తే ఇవన్నీ సాధించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది అని జయశంకర్ గారు చెప్పేవారు. తెలంగాణ రాష్ట్రం అనేది వస్తే, ఉనికిలోకి వస్తే, అప్పుడు మనం అనుకుంటున్న ఈ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఏవైతున్నాయో వాటిని సాధించుకోవడానికి ఒక తొవ్వ ఏర్పడుతుంది, ఒక మార్గం ఏర్పడుతుంది, ఒక అవకాశం వస్తుంది అని పదే పదే చెప్పటం. అది దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రాల ఉద్యమానికి ఇప్పుడు సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక తెలంగాణ అనేక నినాదాలు వస్తున్నాయి. అవన్నిటిని కూడా మనం భాగస్వామ్యం చేయలేకపోయినాం ఒకేసారి. ఎందుకు అంటే ఒకసారి ఒకే అంశాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా దాన్ని చేరుకోవడం చాలా సులభం అవుతుంది, కొట్లాడడం ఈజీ అవుతుంది అని అనే ధోరణితో మనం తెలంగాణ భౌగోళికంగా ఏర్పడిన తర్వాత దాన్ని మనము మిగతా అంశాలన్నీ కొట్లాడుకోవచ్చు అనుకున్నాము. ఈ 10 ఏళ్ళ ఒక సంధికాలం లాంటిది. తెలంగాణ రాగానే ఏర్పడ్డ ప్రభుత్వానికి ఉండే ప్రాధాన్యతలు, పౌర సమాజానికి అప్పటిదాకా కొట్లాడి అలసిపోయి ఉన్నటువంటి పౌర సమాజానికి సంబంధించి ఒక సంధికాలంలాగా ఈ 10 ఏళ్ళు గడిచింది. ఈ 10 ఏళ్లలో కొంత నష్టం జరిగింది, కొంత లాభము జరిగింది. తెలంగాణ రావడం వల్ల ఏమేమి రాకముందు ఏమేమి కోల్పోయినామో, ఆధిపత్య రాజకీయాలతో ఏమేమి నష్టపోయినామో అనే విషయాలని సవరించుకునే ప్రయత్నాలు కొన్ని జరిగినాయి. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. కాకపోతే పౌర సమాజము ఇప్పుడిప్పుడే, అంటే దానికి భిన్నమైనటువంటి పాలన చూస్తున్న ఈ 2 ఏళ్ల క్రమంలో మనకు మళ్ళీ ఆ సోయిలోకి, వెనుకటి సోయిలోకి మళ్ళీ మనము ఒకసారి ఆలోచిస్తున్నాం. మనం ఏమనుకున్నాము, గతంలో తెలంగాణ రావాలంటే వస్తే ఏమవుతుంది అనుకున్నాము, మరి ఇది అనుకున్నాం కదా, ఇది రాలే కదా, ఇది రావాలి కదా, ఇది నిలబడాలి కదా, ఈ పండుగ గిట్ల ఎందుకు అవుతుంది, దాండియా ఎందుకు వస్తుంది తెలంగాణలో విస్తృతంగా, ఈ కల్చర్ ఏమిటి, మన కల్చర్ ఏమవుతున్నది అనేటువంటి సోయి ఈ నిద్రాణమై ఉన్నటువంటి అలసి నిద్రాణమైన తెలంగాణ పౌర సమాజం ఇప్పుడిప్పుడే మేలుకొల్పడానికి ఈ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కానీ ఇక్కడ దాండియా గురించి ప్రస్తావిస్తున్నారు కదా, ఈ దాండియా మీరు గుజరాత్కు ఈ బతుకమ్మ నేర్పండి, ఎవరొద్దన్నారు? గుజరాత్ ప్రజలు బతుకమ్మను స్వీకరించడానికి ఎందుకు సిద్ధంగా ఉండరు, ఎందుకు సిద్ధంగా లేరు? వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళ సంస్కృతిలో అదొక వ్యక్తీకరణ దాండియా. మన బతుకమ్మ అనేది మన సంస్కృతి వ్యక్తీకరణలో మనకు ఒక భాగం అది. కాబట్టి ఒక ప్రాంతం యొక్క సంస్కృతి ఇంకో ప్రాంతంలో అనుకరించడమో రుద్దడమో ఎప్పటికైనా తప్పే. అది సాధ్యం కాదు కూడా. బతుకమ్మ ప్రపంచమంతా ఆడుతుందని చెప్తున్నారు కదా, ప్రపంచమంతా ఆడుతున్నది. ఎవరు ఆడుతున్నారు ప్రపంచమంతా? మనమే పోయి ఎక్కడున్నా ఆడుతున్నాం. ఎందుకు? అది సాంప్రదాయంలో మన సంస్కృతిలో భాగంగా స్వీకరించలేం కాబట్టి ప్రజల యొక్క సంస్కృతి ప్రజలు మాత్రమే నిలబెట్టుకుంటారు తప్ప బలవంతంగా మనం ఒక జీవో తీసి ఒక విధానం, ఒక పాలసీ చేస్తే కాదు. కాబట్టి కానీ ఇవాళ దాండియా ఎందుకు వస్తున్నది? ప్రచార సాధనాలను విరిగా ఉపయోగించుకొని దాని ఒక ఆర్ట్ ఫామ్ లాగా మనం ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది రావడం అభ్యంతరం కాదు మనకు. అది ఇక్కడి సంస్కృతిని రిప్లేస్ చేసే ప్రయత్నం చేయడానికి, రుద్దడాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ తెలుగుదేశము, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేస్తే కనుక, పోటీ అనివార్యమని వస్తే కనుక మీరేమంటారు? తప్పనిసరిగా ప్రమాదం కనబడతా ఉన్నది. ఇప్పుడు ఈ టెస్టింగ్ ద వాటర్, హిట్టింగ్ అరౌండ్ ద బుష్ అంటాం కదా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం అనే స్టేట్మెంట్ బహుశా
ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా ఏదైతే కూటమి 3 పార్టీలు విజయాన్ని సాధించి 2 ఏళ్ళుగా నడుస్తున్నాయో ఆ ఫార్ములాని తెలంగాణలో కూడా చేసి మళ్ళా సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలను రుద్దడానికి అక్కడి ఫార్ములాని అక్కడి ప్రయోగాన్ని మళ్ళీ ఇక్కడ ప్రయోగిస్తారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. మొదలు వస్తుంది, ఎందుకంటే ఆయన మీద విశ్వాసం లేక. ఇదైతే ప్రకటన చేసిండో మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తామని ప్రకటన చేసిండ్రో జనసేన పార్టీ, ఆ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం లేకపోవడం వల్ల ఈ అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఎవరితో కలుతాడు? రేపు పొద్దున కవితతో కలుతాడా, లేకపోతే టీడీపీతో కలుతాడా, బీజేపీతో కలుతాడా? బీజేపీ అయితే చెప్పింది కేటగిరికల్గా మేము కలిసి పోటీ చేయము, మాది మేమే పోటీ చేసుకుంటామని ఆయన ఆల్రెడీ ఎవరో చెప్పలేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారే చెప్పారు నిన్న. కాబట్టి అది కొట్టుడు పోయింది. ఇంకెవరితో కలుస్తాడు? ఒక్కడిగా అయితే పోటీ చేస్తాడా, ఎట్లా పోటీ చేస్తాడు అనేది రేపు రానున్న రోజులలో తేలిపోతుంది. కాబట్టి ఏ శక్తులు కలుస్తాయి ఇవాళ అనేది ఒక వాక్యూమ్ అయితే ఉన్నదనేది ఎవరైనా అంగీకరించవలసిన వాస్తవం. ఆ వాక్యూమ్లోకి తెలంగాణ శక్తులు రావడం అనేది అనివార్యత. అది ఏ మేరకు ఎట్లా వస్తాయి అనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. ఇక్కడ అంటే మీలాంటి ఇంటలెక్చువల్ టీము ఇదంతా కూడా మరి గడిచిన 10 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఎవరు లేరు. బీఆర్ఎస్ అధికారం పోయిన వెంటనే మీలాంటి వాళ్ళు అక్కడక్కడ తయారై మళ్ళీ మాట్లాడుతుంటే కొందరు అంటున్నారు. వెంటనే ఒక విజయం సాధించిన వెంటనే మనం దాన్ని అవమానించేటువంటి రీతిలో కాలుబట్టి గుంజినట్టుగా మనం మాట్లాడడం కుదరదు. కొంత సమయం ఇవ్వాల్సి వస్తుంది. మనం 5 ఏళ్ళు చాలా సమయం ఇచ్చినాము. 5 ఏళ్లలో ఏ తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన కొంత కార్యాచరణ మనకు కనబడుతున్న క్రమంలో మనం దాన్ని ఆటంకపరిచే విధంగా వ్యవహరించడం అనేది ఏ పౌర సమాజానికి కూడా మంచిది కాదు అనుకొని మనం చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు రెండవ టర్ములో బీఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి విధానాల పట్ల మనకు అభ్యంతరాలు ఉండే, రిజర్వేషన్స్ ఉండే. మనం మాట్లాడుతూ పోయినాం. కాకపోతే మీరు అనుకుంటున్నంత, ఆశించినంత, అవసరమైనంత మేరకు వేగంగానో అంత పెద్ద ధ్వనితోనో మాట్లాడి ఉండకపోవచ్చు, వేరే కారణాల వల్ల, ఏ కారణాలైనా కూడా. కాబట్టి ఎక్కడా మౌనంగా పౌర సమాజం ఎప్పుడు మౌనంగా లేదు. కొన్ని సందర్భాల్లో ఉచ్చస్థాయిలో ఉన్నది. అవసరాన్ని బట్టి దాని యొక్క స్థాయి వ్యక్తీకరణ పెరగడం తగ్గడం జరిగింది. ఆ 2 పార్టీలు తెలంగాణలో పోటీ చేస్తారనే విషయం పట్ల మీరు ఏ భావనతో అయితే ఉన్నారో ఆ భావనకు, మీ ఆలోచనకు తెలంగాణ సమాజం నుంచి మద్దతు ఉంటుందని మీరు భావిస్తున్నారా? 100% ఉంటుంది. ఆ బాధ్యత తెలంగాణ పౌర సమాజానిది. పౌర సమాజము ఇట్లాంటి ప్రమాదాల నుంచి, అనేక చరిత్రలు ఉన్నాయి తెలంగాణకు, ఇట్లాంటి ఆటంకాలని మనము హైదరాబాద్ని మన కేంద్రపాలిత ప్రాంతం చేయాలని 2012లో తెలంగాణ ఏర్పాటు చేసే కంటే ముందు ప్రయత్నాలు జరిగినాయి. శ్రీకృష్ణ కమిటీ ఎందుకు చేసినారు? అందుకే ఏర్పాటు చేస్తున్నారు, జరిగినాయి. కానీ ఉద్యమ సమాజం అడ్డుకున్నది దాన్ని. ఆ ఆలోచనని ఆదిలో తుంచివేయగలిగినాము. మనం ఏం కొట్లాడలేదు, సాయుధ పోరాటం చేయలేదు దానికోసం. మనం భావ వ్యక్తీకరణ ద్వారానే ఆ పని చేయగలిగినాము. కాబట్టి ఆ శక్తి తెలంగాణ సమాజానికి ఎప్పటికి కూడా నిద్రాణమై ఉన్నా, జాగరూకతతో ఉన్నా ఆ శక్తి అయితే ఉన్నది. నిగూఢంగా ఆ శక్తి అయితే ఉన్నది. అది అవసరాన్ని బట్టి, అవసరమైన రూపంలో, అవసరమైన మేరకు తప్పనిసరిగా వ్యక్తీకరణకు వస్తుంది, తర్వాత తెర మీదకి వస్తుంది. కాబట్టి రేపు ఈ శక్తులు ఏవైతే కుట్రపూరితంగా వస్తున్న శక్తులు, వాళ్ళు నిజాయితీగా వస్తే మనము తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రాలేదా, మెజార్టీ రాలేదా? తెలంగాణలో వచ్చింది, తెలుసు మనకు. కానీ అనివార్యత, మనకు ఆ ప్రత్యామ్నాయం నిర్మించుకోలేకపోయినాం. కాబట్టి అట్లా అయినా సరే రేపు పొద్దుగాల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రా, స్వేచ్ఛగా వచ్చిర్రా, స్వచ్ఛంగా వచ్చిర్రా అనే అంశాలు తేలిపోతాయి. రేపు తేలిపోయినప్పుడు సమాజం ఎట్లా స్పందించాలనేది తెలంగాణ సమాజానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, ఎవరు నేర్పక్కర్లేదు. వాళ్ళు చాలా నిగూఢంగానే జవాబు చెప్తారు. మనం చూసినాం మొన్నటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతమైన తీర్పునివ్వగలుగుతారు, జవాబులు ఇవ్వగలుగుతారు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఈ గుణపాఠాలన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రేపు వచ్చే వాళ్ళకు కూడా అదే స్థితిలో, అదే స్థాయిలో తెలంగాణ సమాజం జవాబు చెప్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.